హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, అలాగే పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులో ధనియా పౌడర్, ఇంట్లోనే చేసుకున్న బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నా. కొంచెం అట్రాక్టివ్ గా కనిపించడం కోసం ఫుడ్ కలర్, ఇది ఓన్లీ ఆప్షనల్. అలాగే ఇందులో లెమన్ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఇంకా టేస్టీగా రావడం కోసం ఇందులో కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవాలి. చికెన్ పీసెస్ కి ఉప్పు, కారం మంచిగా పట్టే విధంగా అయితే మనం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ అనేది చికెన్ బిర్యానీకి చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవడం వల్లనే బిర్యానీ అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. మ్యారినేషన్ లోనే ఆనియన్స్ ముందుగా వేసుకోవడం వలన ఇంకా టేస్ట్ అనేది బిర్యానీకి ఎక్కువ అవుతుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాం కదా, అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చికెన్ని మంచిగా మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే ఇంకా టేస్ట్గా ఉంటుంది. A few moments later. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మన ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, గీ, డాల్డా అయితే వేసుకున్నాను. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ని మొత్తాన్ని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న బిర్యానీకి, అలాగే మనం మ్యారినేట్ చేయకుండా చేసుకున్న బిర్యానీకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఎలా ఇష్టమో కామెంట్ అయితే ఖచ్చితంగా చెయ్యండి. ఈలోపు ఇంకో ప్యాన్లో అయితే మనం రైస్ కోసం రెడీ చేసుకుందాం. ముందుగా గీ అయితే వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం డాల్డా ఆయిల్ కూడా పోసుకోవాలి. మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్లేట్లో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి అయితే వేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఐటమ్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని మంచిగా వాటర్ని అయితే మరగనివ్వాలి. మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. ఇంకోవైపు మన చికెన్ కూడా రెడీ అవుతుంది. ఇందులో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. మొత్తాన్ని అయితే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చికెన్ అయితే నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. లేయర్స్ లాగా వేసుకోవాలి కదా చికెన్ని. ఈ మిగిలిన చికెన్లో అయితే మనం కుక్ అయిన రైస్ని అయితే వేసుకుంటున్నాం. ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ అయితే రైస్ అనేది వేసుకోవాలి. ఇక్కడైతే 70% బాయిల్ అయిన రైస్ని అయితే వేసుకుంటున్నాను. రైస్ అనేది బాగా కుక్ అయితే ఈ బిర్యానీ అనేది మంచిగా రాదు. అందుకే 70% బాయిల్ అయిన రైస్ని కింద వేసుకుంటున్నా. అలాగే మిగిలిన చికెన్ అయితే ఇంకో లేయర్ లాగా అయితే వేసుకుంటున్నాను. ఇలా లేయర్స్ లానే కాకుండా మొత్తం చికెన్ మీద మొత్తం రైస్ అయితే వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు ఇలా లేయర్స్ టైప్లోనే చేస్తాను. చికెన్ లేయర్ వేసిన తర్వాత మిగిలిన రైస్ని అయితే ఇంకో లేయర్ లాగైతే వేసాను. ఇందులో ఫుడ్ కలర్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అట్రాక్టివ్గా కనిపించడం కోసం. అలాగే నేను ఇందులో కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మన బిర్యానీ అనేది ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే నేను ఇందులో చికెన్ మసాలాని కూడా మంచిగా ఇంకా టేస్ట్ ఎక్కువ రావడం కోసం పైన అయితే వేస్తున్నాను. దీనికి లాస్ట్లో అయితే లెమన్ని కూడా యాడ్ చేసుకొని దమ్ అనేది గట్టిగా ఇచ్చుకుంటే మన టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బిర్యానీ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా నిజంగా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు చూసారు కదా మన వీడియోని. ప్లీజ్ లైక్, షేర్ చేసుకోవచ్చు కదా. దానివల్ల మీరు నాకు బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.